ఏంటి బయలుపరచడం అంటే? ప్రత్యక్షపరచబడటం. ఒకటి రివీల్, టు ఓపెన్ ది సీల్, ఓపెన్ ది మిస్టరీ. మర్మాన్ని తెరవటము, ముద్రని తెరవటము, బయలుపరచటము. ఇప్పుడు ఆయన అంటున్నాడు, రక్త మాంసములు నరులు నీకు ఈ సంగతి బయలుపరచలా. ఇప్పుడు మనకి ప్రత్యక్ష ఎవరు ఇవ్వాలి? నో మ్యాన్ కెన్ గివ్ యూ రెవల్యూషన్. ఏ మానవుడు నీకు బయలుపాటు ఇవ్వలేడు. బయలుపాటు ఇచ్చేది ఎవరు? దేవుడే. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముడే, మన మధ్య సంచారం చేసేవాడే, నమ్మకమైన వాడే, సత్యసాక్షియే, ఆది సంభూతుడే, ఎల్షద్దాయే, ఎలోహిమే, మెల్కిసెదెకే, సమాధానకర్తే, ఆశ్చర్యకరమైన వాడు. ఆయన మాత్రమే నీకు బయలుపరచువాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలంటే, ఐ షుడ్ డిపెండ్ ఆన్ ది రివల్యూషన్ ఆఫ్ గాడ్ దట్ వాస్ గివెన్ టు హిస్ ప్రాఫెట్. దేవుని యొక్క ప్రవక్తకి దేవుడిచ్చిన ప్రత్యక్షత మీద నేను ఆనుకోవాలి, లేకపోతే ఆధారపడాలి. But not any other person who is going to preach or preaching or preached. ఎవరో ఒక వ్యక్తి బోధించిన దాని మీద కాదు, దేవుడు కాలానికి సంబంధించిన ప్రవక్తకి ఇచ్చిన ప్రత్యక్షమే ఆధారపడాలి. ఏమా?